రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా నల్గొండ జిల్లా యంత్రాంగం మంచి ఆలోచన చేసింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్తో పందిళ్ల మాదిరిగా ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా కూడా గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేసి చలో పందిరిల మాదిరిగా ఈ షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. దీనివల్ల కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి అయితే ఇటు వాహనదారులు అదేవిధంగా స్థానిక ప్రజలు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. చెప్పండి, ఈ గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? బాగుందండి, ఎందుకంటే ఎండలు బాగా తీవ్రత పెరగడం వల్ల బయట తిరిగి వచ్చి సిగ్నల్ దగ్గర ఆగాలంటే వెళ్ళిపోతే బాగుంటుందని కొంత ఆలోచిస్తారు. ఇట్లా సిగ్నల్ పడడం వల్ల ఈ సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్ ఉండడం వల్ల కొంత చల్లదనంతో సిగ్నల్ పడిందిలే వెయిట్ చేస్తే బాగుండు, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటే బాగుండు, మనం కూడా ఇది నీడకుంటే కొంచెం చల్లదనంతో ఉండాలనిపిస్తుంది. సిగ్నల్ రూల్స్ కూడా పాటించాలనిపిస్తుంది. ఎండ ఒకటేసారి 40-45 డిగ్రీస్ వచ్చింది కాబట్టి డిహైడ్రేట్ కాకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు కనీసం ఒక 1.5 మినిట్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మన నల్గొండలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి పబ్లిక్ వచ్చి చేసినందుకు సంతోషకరం. ఎండ దెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. 2 నిమిషాలు ఎంతో సెకండ్లు నిలబడ్డా కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ప్రజలకైతే మంచి జరుగుతుంది. ఇలాంటివి మిగతా ఎక్కడైతే సెంటర్లు ఉందో సిగ్నల్ పడ్డే కాడ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగున్నది. మా నల్లగొండ ఇది ఎండ కూడా 3-4 రోజుల నుంచి ఎక్కువ ఉన్నది. దీనికోసం సిగ్నల్ కోసం ఇది నల్లగొండలో ఫస్ట్ ఈ టైం ఇట్లా చేసింది. చాలా మంచిగా ఉన్నది. పబ్లిక్కి మొత్తం పెద్ద మనుషులు ఉంటారు, చిన్న పిల్లలు, లేడీస్ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రతి సిగ్నల్కి వేస్తారా సార్? ఇట్లా ప్రతి సిగ్నల్కి వేస్తే మేము ఒక 5 నిమిషాలు నిలబడినా మాకు చాలా హ్యాపీగా మంచిగా ఉన్నది. చాలా థ్యాంక్స్. ఇది మాత్రం చాలా మంచి ఏర్పాటు అండి. ఎందుకంటే సిగ్నల్ పడ్డప్పుడు ఎంత లేదన్నా ఒక 30 సెకండ్స్ మాత్రం ఇక్కడ నిలబడాల్సి వస్తుంది. 30 సెకండ్స్ నిలబడాల్సి వస్తుంది. అది కాక ఎండ దాదాపుగా 40 నుంచి 43 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మాత్రం చాలా మంచి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ ఎండకి మనకు సిగ్నల్ పడ్డప్పుడు ఎక్కువ టైం ఎండలో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇది చాలా బాగుంది. చాలా ఉపయోగం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఇప్పుడు ఈ ట్రాఫిక్ దగ్గర ఈ ఎండ వడదెబ్బకు తగలకుండా కొంత ఉపశమనం ఉంటుంది, తప్పనిసరి ఉంటుంది అన్నమాట. తల్లి ప్రేమ ఎంతో ఇదంతా మనకు ఆకలి కాగానే తల్లి పాలు ఎట్లా తాగుతామో ఎండకు పడి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా నీడ కలిగితే అంత ఉపశమనం కలుగుతుంది, కాపాడుతుంది ఎండ నుంచి. ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంది. ఎందుకంటే ఎండ కొట్టకుండా కూడా సిగ్నల్ పడిన టైంలో మేము రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎండ కొట్టదు కదా. ఇట్లాంటివి కొంచెం ఇంకేమైనా ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి ఐడియా అండి ఇది. యాక్చువల్గా ఎన్ని రోజుల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఆగాలంటే. కొంతమంది ఆగకుండా వెళ్ళిపోతున్నారు కూడా ఈ ఎండలకి మంచి ప్లాన్ చేశారు సార్ వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఈ పందిర్లు వేయడం మంచిగానే ఉందండి. ఎండాకాలం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, 30 నిమిషాలు అయినా కానీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది. దాని నుంచి కొంచెం తప్పించుకోవడానికి ఇది కొంచెం మంచిగా ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కొంచెం ఎండ ఎక్కువ వస్తుంది కదండి, దానికి రెసిస్టెన్స్ కొంచెం పవర్ పెంచుద్ది కదా, అందుకని. చెప్పండి, ఇక్కడ గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ షెడ్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? గ్రీన్ షెడ్ వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే ప్రతి రెడ్ సిగ్నల్ పడ్డప్పుడల్లా ఇక్కడ వెయిట్ చేయాలంటే ఆ ఎండకు పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సిగ్నల్కి ఖచ్చితంగా ఆగాల్సింది. సిగ్నల్ దాటి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైన్ కంపల్సరీ పడుతుంది. ఆ సిగ్నల్ వల్లనే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా వీళ్ళకు పోలీస్ శాఖ వారు ఇది గ్రీన్ మ్యాట్ వల్ల వేయడం చాలా సేఫ్ జోన్ అయింది. ఇలాంటి గ్రీన్ షీట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి సిగ్నల్ వద్ద కూడా ఇలాంటి గ్రీన్ షీట్లు ఏర్పాటు చేస్తే కొంత ఉపశమనం పొందవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు వాహనదారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.